రకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, 2024 ఎన్నికల షాక్ నుంచి భారతీయ జనతా పార్టీ తేరుకుంటుందా? ఎందుకంటే 2-3 ఇటీవలి నిర్ణయాలను చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ ఆ షాక్ నుంచి బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. మొట్టమొదటిది, భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి సీక్రసీ మెయింటైన్ చేస్తుంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తుంది. చాలా మటుకు ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాలు పత్రికలకు ముందు తెలియకుండా పార్టీ జాగ్రత్త పడుతుంది. దాన్ని ముందు లీక్ కాకుండా కూడా జాగ్రత్త పడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇది చెయ్యలేదేమో అన్నటువంటి అనుమానాలు వ్యక్తమైనాయి. వాటిని పటాపంచలు చేస్తూ 8 రాష్ట్రాల గవర్నర్లని అర్ధరాత్రి 12:30 దాటిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము వాటిని మార్పు చేసేసింది. అంటే రాష్ట్రపతి పేరిట ఆదేశం జారీ అయింది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ 8 రాష్ట్రాల్లో మార్చారు. అందులో పంజాబ్ ఉంది, జార్ఖండ్ ఉంది, మహారాష్ట్ర ఉంది, తెలంగాణ ఉంది. ఇటువంటి అనేక రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చారు. గవర్నర్లను మారుస్తున్నట్టుగా కూడా ఎవరికి తెలియలేదు. ఎవరు కూడా ముందుగా ఊహించలేకపోయారు. రెండవది, చాలామంది నెక్స్ట్ బీజేపీ అధ్యక్షుడు ఎవరవుతారు అని చెప్పి ఓపీ మాథుర్ అనేటువంటి నాయకుడి పేరు చెప్తూ వచ్చారు. ఓపీ మాథుర్ కూడా ఇప్పుడు గవర్నర్ అయ్యారు. అంటే ఈ రహస్యం ఏదైతే బీజేపీ దాచటము, దాని యొక్క హాల్ మార్క్, దాని యొక్క ట్రేడ్ మార్క్గా ఉండిందో దానిని బీజేపీ కాపాడగలిగింది. మీడియాకు అసలు ఏ మాత్రము కూడాను ముందస్తు సూచన లేకుండా ఇది జరిగింది. అందుకే చాలా పేపర్లలో, ముఖ్యంగా మీడియాలో కూడాను, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడాను ఉదయం నుంచి మాత్రమే ఈ వార్తలు రాగలిగినాయి. కాబట్టి సీక్రసీ మెయింటైన్ చేసే విషయంలో బీజేపీ గతంలో ఉన్నటువంటి పట్టుని ప్రదర్శించింది. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ విషయంలో ఉన్నటువంటి అన్ని ఊహాగానాల్ని పటాపంచలు చేసింది. ఉత్తరప్రదేశ్లో చాలామంది యోగి వర్సెస్ అమిత్ షా, యోగి వర్సెస్ మోదీ అన్నటువంటి ఒక కథనాన్ని తీసుకొచ్చారు. చాలామంది శనివారం రోజున జరిగినటువంటి నీతి ఆయోగ్ సమావేశమే యోగి ఆదిత్యనాథ్ యొక్క చిట్ట చివరి సమావేశం. ఆయనని రాజీనామా చేయించేస్తారు, మరొక వ్యక్తి ఎవరైనా వచ్చి యూపీకి ముఖ్యమంత్రి అవుతారు. ఈ రకమైనటువంటి రకరకాల కథనాలు వినిపించడం మొదలుపెట్టినాయి. కొన్ని పత్రికలు అయితే రోజంతా దీనిని కంటిన్యూ చేసినాయి. బీజేపీ మద్దతుదారులు కూడా 2 భాగాలు అయిపోయి, కొందరు యోగి వైపు, కొందరు అమిత్ షా వైపు మాట్లాడటం మొదలుపెట్టారు. వాస్తవానికి వీళ్ళెవరు కూడాను భారతీయ జనతా పార్టీ పనితీరు, ముఖ్యంగా నరేంద్ర మోదీ పనితీరుని అధ్యయనం చేయలేదు. నరేంద్ర మోదీ అందరూ అనుకున్నట్టుగా ఏదైతే అనుకుంటూ ఉంటారో దాన్ని చెయ్యరు. ఎవరు ఊహించంది చేస్తారు. కాబట్టి ఉత్తరప్రదేశ్ విషయంలో బీజేపీ చాలా స్పష్టమైన సంకేతం ఇచ్చింది. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోనే పనిచేస్తుంది. 2026-27లో జరిగేటటువంటి ఎన్నికల్లో యోగి నాయకత్వంలోనే వెళుతుంది. యోగి విల్ బీ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తేల్చేశారు. ప్రకటనల ద్వారా లేకపోతే ప్రెస్ నోట్ల ద్వారా జరగలేదు. నీతి ఆయోగ్కి ముందు జరిగినటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అమిత్ షాకి ఏ స్థానం ఇచ్చారో అదే స్థానం యోగి ఆదిత్యనాథ్కి ఇచ్చారు. మోదీకి అత్యంత సమీపంలో కూర్చునేలాగా ఏర్పాట్లు చేశారు. మోదీ నాయకత్వంలోనే బీజేపీ ముందుకెళ్తుందని చెప్పకుండా చెప్పేశారు. ఎందుకంటే ఇప్పుడు తక్షణము 10 అసెంబ్లీ ఎన్నికలకి ఉప ఎన్నికలు జరగబోతున్న ఈ 10 ఎన్నికల్లో బీజేపీ తన యొక్క ప్రభావాన్ని చూపించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడాను పార్టీ తన బలాన్ని నిరూపించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈసారి మొత్తము ఫలితాలు తారుమారైంది ఉత్తరప్రదేశ్లోనే. కాబట్టి ఉత్తరప్రదేశ్ విషయంలో యోగి ఇస్ ద సుప్రీం కమాండర్ అన్నటువంటి విషయంలో ఎటువంటి శషభిషలకు తావు లేకుండా నరేంద్ర మోదీ తన యొక్క చర్యల ద్వారా చూపించారు. దాంతో ఇప్పుడు యోగి పూర్తిగా అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలు, రాష్ట్రం యొక్క పరిపాలన, ఈ అన్ని విషయాల మీద దృష్టి పెట్టేందుకు వీలుంటుంది. సో బీజేపీలో అమిత్ షా వర్సెస్ యోగి వర్సెస్ మోదీ ఇటువంటి కథనాలను నిర్మాణం చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానిని ఒకే ఒక్క చర్యతో బీజేపీ పూర్తిగా కొట్టిపారేసేసింది.
ఇది ఒక రకంగా పార్టీ ఎదుటివాడు రెచ్చగొట్టినా కూడాను తప్పు చేయకుండా ఉండాలన్నటువంటి దృఢ నిశ్చయాన్ని చూపించింది. ఎందుకంటే మీడియాలోని ఒక వర్గము ఇదే విషయాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది, కానీ బీజేపీ అందుకు లొంగలేదు. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కూడా ఒక వర్గం చెబుతున్నట్టుగా ఈ మొత్తం అంతా కూడాను కులాల వైపు తీసుకెళ్ళి కుల ఈక్వేషన్ల వైపు తీసుకెళ్లాలన్నటువంటి రాజకీయాన్ని కులం వైపు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని బీజేపీ గుర్తించింది. కుల రాజకీయాలు కాదు, జాతీయవాదం వైపే నిలబడాలని పార్టీ చాలా స్పష్టంగా నిలబడింది. కావడి యాత్ర కావచ్చును, మిగతా అనేక విషయాల్లో దానికి సంబంధించినటువంటి ఇండికేషన్లు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి సర్వే వచ్చింది. ఆ సర్వే ప్రకారము ఆ సర్వేని నిర్వహించింది డాక్టర్ ఏకే వర్మ. ఈయనది ఒక సంస్థ ఉంది, దాని పేరు సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ పాలిటిక్స్. ఈయన జనవరి నుంచి మార్చి వరకు ప్రజల మూడ్ని ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో సర్వే చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి జూన్ వరకు సర్వే చేశారు, అంటే ఎన్నికలకి ముందు ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో. చాలా ఆసక్తికరమైనటువంటి విషయాన్ని చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే మార్చి వరకు ఉన్నటువంటి వాతావరణం కనుక చూసినట్లయితే మార్చి వరకు నరేంద్ర మోదీకి ఉత్తరప్రదేశ్లో 63% సపోర్ట్ ఉంది, బీజేపీ ప్రభుత్వానికి దాదాపు 66% సపోర్ట్ ఉంది. అదేవిధంగా దళితుల్లో, అన్ఎంప్లాయిడ్లో, యూత్లో అందరిలో కూడాను బీజేపీకి మద్దతు ఉంది. ముస్లిముల్లో ఉన్నటువంటి పస్మాంద ముస్లింలో కూడాను 16% బీజేపీ వైపు వస్తున్నట్టుగా సర్వే తేల్చింది. అయితే మారింది ఎప్పుడు? మారింది ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల మధ్యలో మొత్తము కథనం మారింది. సో ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో బీజేపీ యొక్క పాపులారిటీ 20% పడిపోయింది, నరేంద్ర మోదీ పాపులారిటీ 20% పడిపోయింది. దళితుల్లో దాదాపు 20%, 25% పతనం జరిగింది. అదేవిధంగా బీజేపీ యొక్క ఓవరాల్ సపోర్ట్ బేస్ 20 చిల్లర పర్సంటేజ్ పాయింట్స్ పడిపోయింది. సమాజ్వాదీ పార్టీలో 29% గ్రోత్ వచ్చింది. అంటే మొత్తము మార్పు అంతా జరిగింది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో జరిగింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కులతత్వము, రిజర్వేషన్సు, కుల ఈక్వేషన్సు, ఈ పీడిఏ ఫార్ములా అంటే పిछड़ा దళిత అల్పసంఖ్యక్ ఫార్ములా తీసుకుని వచ్చి సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పనిచేశాయి. దాని ఫలితంగానే ఏప్రిల్ నెల నుంచి వచ్చినటువంటి మార్పు వల్ల యూపీ ఫలితాలు తారుమారయ్యాయి. కాబట్టి బీజేపీ తాను నమ్మినటువంటి జాతీయవాదము, హిందూ నేషనలిజం అన్నటువంటి ఇష్యూ మీదనే ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే పార్టీ విజయం సాధించగలదు అని ఏకే వర్మ దైనిక్ జాగరణలో రాసినటువంటి ఒక వ్యాసంలో ఆయన చెప్పారు. కాబట్టి యోగిని మార్చడం ద్వారానో లేకపోతే ఉత్తరప్రదేశ్లో కుల సమీకరణల వైపు వెళ్ళడం ద్వారానో ఎటువంటి ఫలితము ఉండదు. తన బీజేపీ తన యొక్క హిందుత్వ ప్లస్ జాతీయవాదము, సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏదైతే ఉందో దానిని పట్టుకొని పనిచేస్తే మాత్రమే విజయం సాధిస్తుందని ఆయన సూచించారు. ఇప్పుడు బీజేపీ యొక్క వ్యూహం కూడా దాదాపుగా అలాగే కనిపిస్తోంది. ఈ మూడు ఇండికేషన్లు చెబుతున్నది ఏంటంటే బీజేపీ షాక్ నుంచి బయటపడింది. ఉత్తరప్రదేశ్లో యోగికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతోంది. యోగి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటారు. రెండవది పార్టీలో కుల ఆధారిత రాజకీయాలు చేయాలన్నటువంటి ఒక వాదన ఏదైతే ఉందో ఆ వాదనని పార్టీ పూర్తిగా తిరస్కరించి తన యొక్క కోర్ ఐడియాలజీని అనుసరించే ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఈ మూడు కూడాను బీజేపీ ఈ షాక్ నుంచి బయటకు వచ్చాయని చెప్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.